వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనట్టుగా దూరంగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ గురించి గట్టిగా మాట్లాడుతూ ఉండవల్లి దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వివిధ అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించగా తాజాగా పట్టిసీమ అవినీతిపై చర్చ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు ఈ మాజీ ఎంపీ. అయితే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ నిర్దోషి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏ తప్పు చేయలేదని, ఆయనపై అనవసరంగా నిందలు వేస్తూ అపవాదు పాలు చేస్తున్నారంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఒకవేళ జగన్ అవినీతి చేసి ఉంటే డబ్బు ఇచ్చిన వారికి స్లిప్పులు ఇస్తాడా, షేర్లు ఇస్తాడా అంటూ ఉండవల్లి విరుచుకుపడ్డాడు. జగన్ సంస్థల్లో పెట్టుబడులను అవినీతి అనడం ఏమిటి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు అరుణ్ కుమార్. ఇప్పటికే జగన్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన అధికారులంతా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ నిర్దోషి అని చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు మరింత బలాన్నిస్తున్నాయి. మొన్న స్వయంగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ జగన్ను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. అయితే మొత్తానికి జగన్పై కక్షాపూరితంగానే కేసులు పెట్టి ఆయనను ఇబ్బందులకు గురి చేశారని వీరి వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకపోయినా ఉండవల్లి వైకాపాకు మంచి ఆయుధం అవుతున్నాడని చెప్పక తప్పదు. అటు వాగ్దాటి ఇటు విషయమున్న ఉండవల్లి తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలే పెడుతున్నాడు. For more interesting updates, please subscribe to our channel.